ఇప్పటిదాకా ప్రతి ఒక్కరితో తిట్లు తిన్నది చాలు. ఇప్పుడు సమాధానం చెప్పే టైం వచ్చింది. మనం ఇచ్చే జవాబు నోటితో కాదు, చేసే పనితో ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు తప్పులతో తప్పుడు దారిలో ఉండొచ్చు, కానీ అనుకున్న సాధించి గట్టిగా నిలబడి చూపించాలి. ఎందుకంటే ఈ కాలంలో గెలుస్తాను అని చెప్పేవాడి కన్నా గెలిచి అబద్ధం చెప్పినా అది నిజంగానే నమ్ముతారు. కాబట్టి ప్రపంచంలో ఎవరేమనుకుంటున్నారో ఆలోచించొద్దు. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని ఊహల్లోనే ఉంటే గెలిచేది ఎప్పుడు? ఇంకా ఇవన్నీ ఎప్పుడు ఆగుతాయో తెలుసా? అలాంటి ఊహల్ని ఆపుకొని అవతల వాళ్ళ ఆలోచనలకు మించి మన పనితనం ఉంటే వాళ్ళ నోర్లు మూతపడతాయి. మనలో కసి ఎలా ఉండాలంటే చావుకి దగ్గరలో ఉన్న చావుకి పిసర కూడా భయం లేనట్టు ఉండేలా. ఇంకా స్టూడెంట్స్ చదువుకున్నది పేపర్లో రాసి ఎగ్జామ్ లో టాపర్ అయ్యేలా. ఇంకా సోల్జర్ ఒక శత్రువుల పతనాన్ని చూసి ప్రాణం వదిలేలా. ఇంత పెద్ద ప్రపంచంలో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఓడిపోయే టైంలో కూడా గెలిచే దారులు వెతుక్కుంటున్నారు. కానీ వాళ్ళకి మనకి ఉన్న ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటో తెలుసా? వాళ్ళు జీవితాన్ని నార్మల్ గా కాకుండా ఇంకో కోణంతో చూస్తారు. లైఫ్ లో గెలవడానికి నీ వయసుతో సంబంధం లేదు, కానీ నీ ఆలోచనల విధానం ఏ వయసులో ఉందో తెలుసుకొని చక్కదిద్దుకోవాలి. గైస్, నా లైఫ్ లో కొన్ని నేర్చుకున్నాను. మన జీవితం ఎప్పుడు మనల్ని ఓడిపోవాలని కోరుకోదు. అడుగడుక్కి సమస్యలు వస్తున్నాయంటే నీకేదో పాఠం నేర్పించడానికే. మాటికి నీలో ఫెయిల్ అయిపోతున్నా అనే భయాన్ని ఆలోచనని గుర్తు తెచ్చుకోకూడదు. ఎన్నిసార్లు ఓడిపోయినా పర్లేదు, కానీ ప్రతిసారి ఒకేలా మటుకు ఓడిపోకూడదు. ఓడిపోవడంలో కూడా ఒక మార్పు ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 100% సక్సెస్, ఒక 100% ఫెయిల్యూర్ ఉంటుంది. అందులో నువ్వు ఫస్ట్ టైం ఎదగడానికి ప్రయత్నించేటప్పుడు 100% ఫెయిల్ అవుతావు, 0% మాత్రమే సక్సెస్ అవుతావు. అలాగే సెకండ్ టైం ట్రై చేసేటప్పుడు 75% ఫెయిల్ అవుతావు, 25% సక్సెస్ అవుతావు. ఇలా ముందుకు వెళ్తున్న కొద్ది 100% నీ సక్సెస్ వస్తుంది, 0% నీ ఫెయిల్యూర్ వస్తుంది. అంటే ఏంటి దాని అర్థం? నువ్వు ఎదుగుతావనే కదా, కాకపోతే నువ్వు మధ్యలో ఆగిపోతున్నావు. అది ఒక పెద్ద ప్రాబ్లం మన లైఫ్ లో. అంత ఈజీగా ప్రయత్నాన్ని ఆపకూడదు. చిన్నప్పుడు మనం పువ్వు తినడానికి మారం చేస్తే మన అమ్మ వదిలేదు కదా. తిట్టో కొట్టో బెదిరించో ఎలాగోలా మనం తినేదాకా పట్టు విడకుండా ప్రయత్నిస్తూ తినిపిస్తుంది. అలాగే నీ సక్సెస్ కోసం కూడా నువ్వు పట్టు విడవకుండా ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంత కష్టం కలిగినా నీ ప్రయత్నాన్ని ఆపొద్దు. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో, నువ్వు ఓపిక కోల్పోయి సక్సెస్ కోసం ట్రై చేయడం ఆపేస్తే తర్వాత మైండ్ సెట్ చేసుకొని కొన్ని మంత్స్ తర్వాత ట్రై చేసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి, అంటే మళ్ళీ 0 నుంచి నువ్వు మొదలు పెట్టాలి నీ కథని. గైస్, ఇలాంటి పరిస్థితి నా ఫ్రెండ్ లైఫ్ లో ఎదుర్కొన్నాడు. స్టిల్ ఇప్పటికీ కూడా గెలవడానికి ప్రయత్నిస్తున్నాడు. సో నా ఫ్రెండ్స్ కి మరియు నా వీడియో చూస్తున్న మీరంతా కూడా నా మనుషులే అని అనుకుంటున్నా. అందుకే కొన్ని కష్టమైన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసేలా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఆర్ సిచ్యువేషన్స్ మీద మోటివేషనల్ వీడియో కావాలంటే కమెంట్స్ లో నాకు టెక్స్ట్ చేయండి. నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. తెలుగు మోటివేషన్ ఫర్ యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను.